మనీ ప్లాంట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అసలు మనీ ప్లాంట్ లేని ఇల్లంటూ ఏదైనా ఉందా? అలాంటిది టోటల్ లేఅవుట్ కే వెరైటీగా మనీ ప్లాంట్ టౌన్షిప్ అని పేరు పెట్టారు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉప్పల్ బ్రాంచ్ వారు. ఎందుకు పేరు పెట్టారో అని అడిగితే ల్యాండ్ తో పాటు మనీనిచ్చే ప్లాంట్స్ ని పెట్టాం కాబట్టి ఈ లేఅవుట్ కి మనీ ప్లాంట్ టౌన్షిప్ అని పేరు పెట్టామని ఈ కంపెనీ వారు అంటున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. వెల్, ఈ మనీ ప్లాంట్ టౌన్షిప్ గురించి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అంతా మనతో షేర్ చేయడానికి ఈ కంపెనీ సీనియర్ డైరెక్టర్ మధుకర్ గారు మనతో కలిసి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. మధుకర్ గారు నమస్తే అండి. నమస్కారం జయ గారు. ఫస్ట్లీ మీరు ఈ వెంచర్ కి మనీ ప్లాంట్ అని పేరు పెట్టారు. డిఫరెంట్ గా అనిపించింది, వెరైటీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం అది రిజెంబుల్ చేసే ఫీచర్స్ మీరు ఈ వెంచర్ లో ఇస్తున్నామని చెప్పారు. హార్టీ కంగ్రాచులేషన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మేడం. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి మనీ ప్లాంట్ టౌన్షిప్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ? మనకి ఈ మనీ ప్లాంట్ టౌన్షిప్ వచ్చేసి 5 minutes జర్నీ కొలన్పాక జైన్ మందిర్ నుంచి ఉంటుంది మేడం. పాలేరు కింద మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ టు వరంగల్ హైవే కి ఎగ్జాక్ట్ మిడిల్ ప్లేస్ లో ఉంటుంది. మనకి ఆ వరంగల్ హైవే నుంచి కూడా జస్ట్ 10 minutes లో మనం సైట్ కి చేరుకోవచ్చు. మరి ఈ మనీ ప్లాంట్ టౌన్షిప్ టోటల్ ఎక్స్టెంట్ ఎంత ఉంది? ఇది ఏ టైప్ ఆఫ్ లేఅవుట్? మేడం ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి మనకి 80 acres అబౌవ్ ఉంటుంది. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. మధుకర్ గారు, ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అంటున్నారు. అవును మేడం. మరి వెంచర్ పేరేమో మనీ ప్లాంట్ టౌన్షిప్ అని పెట్టారు. మరి మనీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది మా కస్టమర్స్ కి? సో మనీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే దీంట్లో మేడం ఈ 80 acres వెంచర్ లో మేము ఏం చేస్తున్నాం అంటే కస్టమర్ కి శ్రీగంధం చెట్లు అనేది మేము ఇస్తున్నాం మేడం. శ్రీగంధం ప్లాంటేషన్ అనేది మేము ఇస్తున్నాం. డిటిసిపి అయినప్పటికీ మీరు ప్లాంటేషన్? అవును మేడం, డిటిసిపి అయినప్పటికీ మేము శ్రీగంధం ప్లాంటేషన్ ఇస్తున్నాం. దాంతో పాటు కస్టమర్ కూడా ఎప్పుడన్నా ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్ తో వచ్చిన చూడడానికి వాళ్ళకి మొక్కలు ఉంటాయి, గ్రీనరీ కనబడుతుంది. సో దాన్ని వీళ్ళు మంచి ఎంజాయ్ చేయగలుగుతారు. వచ్చిన 5 నిమిషాలకు 10 నిమిషాలకు అయినా. కస్టమర్ కి రిటర్న్ ఎట్లా ఉంటుంది అంటే దీన్ని మేము 12 years మెయింటైన్ చేస్తాం మేడం. ప్లాంట్ శ్రీగంధం మొక్కలని మేము 12 years మెయింటైన్ చేస్తాం. వాళ్ళకి రిటర్న్స్ ఎట్లా ఉంటాయంటే ఆఫ్టర్ 12 years తర్వాత దానిలో వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి మేడం మా వెంచర్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయో, ప్లాంటేషన్ ఎంత బ్యూటిఫుల్ గా మేము మెయింటైన్ చేస్తున్నామో. డ్రిప్ కూడా ఇచ్చాము ప్రతి ఒక్క ప్లాంట్ కి. ఈ డ్రిప్ ద్వారానే ప్రతి ఒక్క మొక్కకి వాటర్ అనేది వెళ్తుంది అనమాట. ఇది ఎన్ని ఇయర్స్ ప్లాంట్స్ సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నవి? ఇది జస్ట్ 1 year మేడం. సో ఇవి దాదాపుగా ఒక 5 feet ఉన్నాయా? 5 to 6 feet వరకు వచ్చాయి. సో 1 year ప్లాంట్ మనకు ఆల్మోస్ట్ 5 feet అంతా ఉన్నాయి. సార్ ఇప్పుడు ఇవి మొక్కలు పెట్టారు కదా, ఇందులో ఒక ప్లాట్ ఏ సైజ్ ప్లస్ ఎన్ని ప్లాంట్స్ ఇస్తున్నారు ఇందులో? ఇందులో ప్లాట్ వచ్చేసి 120 square yards మేడం. మనకు 140 కూడా ఉన్నాయి, 160 ఉన్నాయి, 180 ఉన్నాయి, 240 కూడా ఉన్నాయి. అయితే మధుకర్ సార్, ఇప్పుడు ఇందులో ఎన్ని మొక్కలు ఇస్తారు ఒక ప్లాట్ లో? మేడం మనం ప్లాట్ కి వచ్చేసి 120 square yards కి 10 plants ఇస్తాం మేడం. 240 square yards కి మనం 20 plants ఇస్తాం మేడం. అంటే ఇక్కడ మనకి 120 లో 10 మొక్కలు. మనం ఏదైతే సైజ్ లో తీసుకుంటామో దాన్ని బట్టి రేపటి నాడు దాని మీద వచ్చే రిటర్న్స్ ని మీరు షేర్ చేస్తారు? షేర్ చేస్తాం మేడం. 50% మా కంపెనీ తీసుకుంటుంది, 50% కస్టమర్ కి ఇస్తాం. అయితే ఇది మీరు ముందుగా దీన్ని డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అన్నారు. సో డిటిసిపి నార్మ్స్ ప్రకారం మరి ఎలాంటి డెవలప్మెంట్స్ ఇందులో ఇచ్చారు? మనకి ఫస్ట్ వచ్చేసి రోడ్ 50 feet రోడ్స్, 40 feet రోడ్స్, 33 feet రోడ్స్ ప్లస్ మనకి ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ 24/7 మనకి సెక్యూరిటీ అవైలబుల్ ఉంటాడు. ఇప్పుడు టోటల్లీ మన 80 acres కి కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం మేడం. దీంతో పాటు మనం దీంట్లో 5 parks ఇస్తున్నాం. అవి కాకుండా మేము ఎక్స్ట్రా మా కంపెనీ తరపు నుంచి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఈ రెండు కూడా మేము కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే క్లబ్ హౌస్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు సార్ కస్టమర్? మేడం క్లబ్ హౌస్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మన సిటీ కల్చర్ లో అంత బిజీగా ఉన్నాయి. లోపల రెస్టారెంట్ కూడా టైం వాళ్ళకి దొరకట్లేదు. మా కంపెనీ ఆలోచన ఎలా ఉందంటే ఏదైనా కీటీ పార్టీస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, ఇలా ఇతర ఫంక్షన్స్ కానీ ఇక్కడ వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా వాళ్ళ సొంత ఫామ్ హౌస్ లోనే చేసుకున్నాం అనేటువంటి ఫీలింగ్ కూడా మా కస్టమర్ కి వచ్చేలాగానే మేము క్లబ్ హౌస్ అనేది వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వగలుగుతాం. మధు సార్, ఎవరైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే సరౌండింగ్ ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, దాన్ని బట్టే కదా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేట్ అవుతుందా లేదా అని చూడడానికి. అయితే మన మనీ ప్లాంట్ కి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి సరౌండింగ్స్ లో? కంప్లీట్ గా ఈ ఏరియా అంతా కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ కింద దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో ఫ్యూచర్ లో ఇది మంచి ఇండస్ట్రియల్ హబ్ గా కూడా మారబోతా ఉంది. అలాగే చూసుకుంటే మనకి పక్కనే జైన్ మందిర్ ఉంటుంది, ప్లస్ మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తెలియని అంటూ ఎవరు ఉండరు. ఇవన్నీ డెవలప్మెంట్స్ కూడా మా వెంచర్ అనేది మిడిల్ ప్లేస్ లో ఉంటుంది. సో అద్భుతమైనటువంటి వెంచర్ ఇది. సో అన్ని రకాలుగా కూడా ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చేటట్టుగా కూడా మేము దీన్ని సెలెక్ట్ చేసుకొని వెంచర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క మనీ ప్లాంట్ టౌన్షిప్ కి రావడానికి కనెక్టివిటీస్ కూడా చెప్తారా? కనెక్టివిటీస్ అంటే మేడం మనకి ఎయిమ్స్ నుంచి జస్ట్ ఒక 1/2 hour లో మనం రావచ్చు. ఇక్కడికి యాదా
యాదాద్రి టెంపుల్ నుంచి 20 minutes. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఆలేరు నుంచి రావచ్చు. ఆలేరు వయ్య మనకి కొలన్పాక జైన్ మందిర్ ఉంటుంది. అక్కడ నుంచి మనం జస్ట్ 5 minutes లో సైట్ కి చేరుకోవచ్చు. వచ్చే రోడ్ ఎన్ని ఫీట్లు ఉంటుంది సార్? అది 100 feet రోడ్ మేడం. నెక్స్ట్ మనకి వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పెంబర్తి అని ఉంటుంది ఇక్కడ హైవే నుంచి వాళ్ళు జస్ట్ ఒక 5 minutes లో సైట్ కి రావచ్చు. అది 80 feet రోడ్ కనెక్టివిటీ ఉంది. అది ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనకి ఆ రోడ్ మనకి సైట్ ఆనుకునే ఉంటుంది. రోడ్ ఫేస్ ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు మన వెంచర్ ముందు ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? అది ప్రస్తుతానికి 80 feet రోడ్ మేడం. అది ఫ్యూచర్ లో మనకి పెంబర్తి నుంచి సిద్దిపేట రాజీవ్ రహదార్ కి కనెక్టివిటీ ఉంది. అది ఆల్రెడీ ప్రపోజ్డ్ ఉంది. సో అది 100 feet రోడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఫ్యూచర్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క లేఅవుట్ లో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, పేమెంట్స్ ఎలా ఉండబోతుంది? ముందుగా మనం కస్టమర్ వచ్చి ఫ్లాట్ చూస్ చేసుకొని ముందుగా 25% పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 25% పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి మేము టైం కూడా ఇస్తాము 45 days. సో ఇన్ కేస్ వాళ్ళు అమౌంట్ ఉంది మేము తొందరగా చేసుకోగలుగుతాం అంటే టోకెన్ అయితే ఎప్పుడైతే పే చేస్తారో అప్పటి నుంచి వాళ్ళు 15 days లో ఫుల్ పేమెంట్ చేస్తే వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు మొక్కలు అన్నారు కదా సార్, దాని మెయింటెనెన్స్ మీరే చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు. అయితే దాని మీద రిటర్న్స్ కోసం ఏమన్నా రిటర్న్ అగ్రిమెంట్ లాంటిది ఏమైనా ఇస్తున్నారా? 100% ఇస్తాం మేడం. వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామో వాళ్ళకి ఆ ప్లాట్ నెంబర్ ని మెన్షన్ చేసి వాళ్ళకి ఒక MOE ఇస్తాం. మధు సార్, ఇప్పుడు ఇందులో మీరు క్లబ్ హౌస్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు కస్టమర్ వచ్చి ఆ క్లబ్ హౌస్ ని యూజ్ చేసుకోవాలంటే అది చార్జబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్? క్లబ్ హౌస్ ని యూజ్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి మేము ఎలాంటి చార్జెస్ అయితే తీసుకోం మేడం. వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇస్తాము. వాళ్ళు ఏదైనా అకేషన్ గానీ ఏదైనా ఫంక్షన్ గానీ చేసుకోవాలనుకుంటే ముందుగా మా కంపెనీకి వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక స్లాట్ అనేది తీసుకుంటే దాని ప్రకారం వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సార్, అయితే ఒక్కసారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉప్పల్ బ్రాంచ్ ఈ కంపెనీ గురించి కూడా జస్ట్ బ్రీఫ్ గా ఒకసారి చెప్పండి. మేడం, మా కంపెనీ వచ్చేసి 10 to 12 years వరకు మేము మార్కెట్ లో ఉన్నాం. ఒకసారి మా ట్రాక్ రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇప్పటి వరకు చాలా వెంచర్లు మేము వేసాము. ఏ వెంచర్ లో కూడా మాకు ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేవు. కస్టమర్ దగ్గర నుంచి ఒత్తిడి కానీ లేదు. వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు కూడా మేము ఏమైతే ప్రామిస్ చేస్తామో లేఅవుట్ వేసేటప్పుడు అవన్నీ కూడా మేము కస్టమర్ కి ప్రొవైడ్ చేసాము. సో మా కంపెనీ ట్రాక్ రికార్డ్ అయితే చాలా బాగుంటుంది. మా కంపెనీ గురించి బయట మాత్రం ఎలాంటి డిస్ప్యూట్స్ కానీ ఏమీ లేదు. సో ఇప్పటి వరకు అయితే మా కంపెనీకి మంచి గుడ్ నేమ్ ఉంది మార్కెట్ లో. హైదరాబాద్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మేడం. ఇది మాత్రం మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఫ్యాంటాస్టిక్. అయితే మా కస్టమర్స్ హ్యాపీగా శ్రీ సిద్ధి వినాయకలో ప్లాట్ కొనుక్కోవచ్చు. 100% కొనుక్కోవచ్చు మేడం. మేము కస్టమర్ కూడా ఏదో అన్ని కంపెనీస్ లాగా ఇష్టం వచ్చిన రేట్లు అయితే పెట్టాం మేడం. అక్కడ మేము ఏదైతే ల్యాండ్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే వాళ్ళకి అందుబాటు ధరలోనే మేము ప్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. మరి మనీ ప్లాంట్ లో ఏ రేట్ లో మా కస్టమర్స్ కి ప్లాట్స్ ఇస్తున్నారు? ప్లాట్ తో పాటు వాళ్ళకి మనీని కూడా మేము ముందే ఇస్తున్నాం మేడం. హైదరాబాద్ టు వరంగల్ మిడిల్ ప్లేస్ లో ఇంత తక్కువ ధర అనేది ఏ వెంచర్ లో లేదు మేడం. కేవలం జస్ట్ 8 lakhs లోనే వాళ్ళకి మేము ప్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 8 lakhs లో ఒక చిన్న ప్లాట్ DTCP అప్రూవ్డ్ విత్ మనీ ఇచ్చే శ్రీగంధాన్ని అండ్ క్లబ్ హౌస్ ఫీచర్స్ తో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్ వారి మనీ ప్లాంట్ లో మీరు ప్లాట్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. వెల్ వ్యూవర్స్, ఇదండి మనీ ప్లాంట్ టౌన్షిప్ విశేషాలు. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, లేదు ఈ యొక్క సైట్ ని వచ్చి చూడాలి అనుకున్నా మధుకర్ గారి నంబర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము. వారికి కాంటాక్ట్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, జయా సైనింగ్ ఆఫ్.